ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అగాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతి. పద అర్థం చూద్దాం రండి. ఏవం ఈ విధంగా, ప్రవర్తితం నడుస్తున్న, చక్రం ధర్మచక్రం, కర్మయజ్ఞ ప్రకృతి చక్రం న అనువర్తయతి అనుసరించడు, ఇహ ఈ లోకంలో, యహ ఎవడైతే, అగాయుహు పాప జీవితం గడిపేవాడు, ఇంద్రియారామః ఇంద్రియ సుఖాల్లో మునిగిపోయినవాడు, మోఘం వ్యర్థంగా, పార్థ ఓ అర్జున, సహ అతడు, జీవతి జీవిస్తున్నాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఓ అర్జున, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న కర్మయజ్ఞ ప్రకృతి అనే ధర్మచక్రాన్ని ఎవరు అనుసరించరో, తన స్వార్థం కోసమే జీవిస్తూ ఇంద్రియ సుఖాలకే పరిమితమై ఉంటే, అలాంటి మనిషి జీవితం ధర్మపరంగా వ్యర్థమైనది. అతడు బ్రతుకున్నట్టే కనిపిస్తాడు కానీ నిజంగా జీవించడం లేదు. ఇక్కడ జీవించడం లేదు అనంటే తన ఈ జీవితాన్ని అర్థవంతంగా జీవించడం లేదు అని అర్థం వస్తుంది. హరే కృష్ణ.